షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఇది ధ్యానాంశం. లీవింగ్ అవర్ చాయిసెస్ టు గాడ్, లీవింగ్ అవర్ చాయిసెస్ టు గాడ్. మన జీవితంలో కొన్నిసార్లు మనం సంగీతాసన పడిపోతాం. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో చాయిసెస్ ఉంటాయి. విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అనే మీమాంస మనకు కలుగుతుంది. అలాంటి సందర్భంలో మనం దేని మీద ఆధారపడినప్పుడు, దేవుని సమస్త అప్పగించినప్పుడు నిజంగా దేవుడు మనల్ని సరైన మార్గం నడిపిస్తాడు. సరైన వాటిని ఎంపిక చేసుకోవడానికి ప్రభు కృప చేస్తాడు. లేఖన భాగం ధ్యానం చేద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొరను పట్టణమును నాశనం చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోతు కనులెత్తి చూచి హిస్ చాయిస్ వాస్ సొడొమ అండ్ గొమొర్రా. కంటికి చాలా మంచిగా కనిపించింది. ఈ లోకమునకు రమ్యమైన దృశ్యాలు కనిపిస్తాయి. కంటికి ఎన్నో కనిపిస్తాయి. చూడటానికి చాలా ముచ్చట కనిపిస్తాయి. వ్యక్తులే కావచ్చు, లేదా వస్తువులే కావచ్చు, ఎదురే కావచ్చు, చాలా ఆకర్షణీయంగా మనకు కనిపిస్తాయి. వెంటనే మనం ద బెస్ట్ వన్ మన యొక్క మేధస్సు మేరకు మనం ఎంపిక చేసుకుంటాం. లోతు కూడా కళ్ళే చూస్తాడు. ఎందుకంటే లోతు యొక్క కాపురులకు, అబ్రహాం యొక్క పశువుల కాపురులకు వాళ్ళకు అక్కడ కలహ పుట్టింది. కాబట్టి మనం వేరే పోదాం, నీ చాయిస్ మొదలు నువ్వు తీసుకో అన్నాడు. వెంటనే ఆయన ఈ సెలెక్టెడ్ సొడొమ గొమొర్రా, చాయిస్ ఫర్ సొడొమ అండ్ గొమొర్రా. ఎందుకగా అది చాలా మంచిగా కనిపించింది, రమ్యంగా కనిపించింది, ఏదైనా తోట వల్లే ఉండింది. చాలా శ్రేష్టమైన మాట. ప్రభుని ఆశ్రయక మునుపు అది యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. యోర్దాను ప్రాంతము చూశాడు, ఎంపిక చేసుకున్నాడు, తన చాయిస్ చాలా మంచిది అనుకున్నాడు. కానీ కాలక్రమేణా గమనించినప్పుడు ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. తనతో తాను చూస్ చేసుకున్నాడు. దాని పర్యవసరముగా ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. దేవుడు సొదొమ గొమొర్రా నాశనం మునుపు లోతును బయటకు నడిపించాడు. సమస్తను కోల్పోవాల్సి వచ్చింది. ఎంత సంబంధించామో తెలియదు, కానీ అంతా వదిలేసి ఉన్న పొలంగా బయటికి రావాల్సి వచ్చింది. కానీ అబ్రహాం ఆరితే కాదు. అబ్రహాం లెఫ్ట్ హిస్ చాయిసెస్ టు గాడ్. దేవునికి అప్పచెప్పాడు. అనగా దేవునికి విధేయుడే కాబట్టి ఆయన విధేయత లోబట అనుక్షణము ప్రతి విషయం చూస్తాం. ఈ సబ్మిటెడ్ హిస్ విల్ టు గాడ్స్ విల్. తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని దేవునికి అప్పచెప్పాడు. ప్రభు, నీ చాయిస్ నా చాయిస్, యువర్ డిజైర్ ఇస్ మై డిజైర్, యువర్ వే ఇస్ మై వే అంటూ దేవుని తాను సబ్మిట్ చేసుకున్నాడు. Submission means leaving our choices in favor of God. Leaving our choices in favor of God. Our desires and everything in favor of God. ప్రభు తెలుసు ఏది మంచిదో నీ జీవితానికి, ఏది అనుకూలమైనదో, ఎవరిని లైఫ్ పార్ట్నర్ ప్రభు నిర్ణయించాడు అని ప్రభువుని అడగాలి. విచ్ ద బెస్ట్ ఒకేషన్ ప్రభువుని అడగాలి. ప్రభు చూపిస్తాడు. దిస్ ఇస్ బెస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ యూ, దిస్ ఇస్ బెస్ట్ church for you to serve, this best field to serve in his vineyard, in my vineyard. ప్రభు చూపిస్తాడు. ఇక వాక్య భాగం గమనించినప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా ఇదిగో నీ కనులెత్తి నువ్వు కనులెత్తి నువ్వు ఉన్న చోట నువ్వు ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తున్న దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణుడు విస్తరింపచేసేదను. ఎట్టనగా ఒకడు భూమి మీద నుండి రేణుడు ఎక్కింపగలిగేలా నీ సంతానము లెక్కింపవచ్చును. నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంతరించు. అది లెక్కించేది అబ్రాహాముతో చెప్పాను. అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. దేవుడు ఆ ప్రదేశాన్ని వెళ్ళాడు. సో ప్లస్ ఆయన కుటుంబ పని అందరూ దీవించబడ్డాడు. లోకల వంశాలన్నీ కూడా
అబ్రహాము మూలముగా దీవించబడ్డాయి. బికాస్ he surrendered his life to God. He submitted his will, his desires, his choices in favor of God. కాబట్టి ఆయన దీవెన పొందాడు. He got everything. లోతు పొందినవన్నీ కోల్పోయాడు. అబ్రహాం పొందని సమస్తమును పొందగలిగాడు. What a beautiful contrast. When you leave your choices, your ways, your desires in favor of God, God will do the rest of things. విశ్వాసం నుంచి ముందుకెళ్దాం, ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు నాయన. మా చాయిసెస్, మా చిత్తం ప్రభు మీకు అప్పచెప్పి యేసయ్య వలన తండ్రి, నా ఇష్టము కాదు నాయన, నా మార్గము కాదు తండ్రి, నా తలంపు కాదు నాయన అంటూ ప్రభు నీకే సమస్తను వదిలి నువ్వు చెప్పిన రీతిగా, నువ్వు చూపించిన రీతిగా నీ మార్గంలో నీ ఆలోచనతో ప్రభు మేము ముందుకు సాగినట్లయితే అబ్రహామును దీవించారు, మమ్మల్ని దీవిస్తారు. అలా దీవుని పొందగలము కాబట్టి అలాంటి కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షణ ప్రతిభను దర్శించి తండ్రి, వారు మీకు లోబడి తండ్రి, లీవ్ ద చాయిస్ ఇన్ యువర్ ఫేవర్ సో దట్ వి బ్లెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఆ రీతిగా అందరూ దీవించబడడానికి ప్రభువా కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.